శ్రీ శివాయ గురువే నమః. మన రుద్ర గురించి మనం చెప్పుకుందాము. ఆ రుద్రకవి సుగ్రీవ విజయం అనేటువంటి ప్రథమ రచన తెలుస్తుంది. ఇది కందుకూరు రుద్రకవి సుగ్రీవ విజయం యక్షగానం రాశారు. నిరంకుశ వాక్యం సాంఖ్యం రాశారు. జనార్దన అష్టకం రాశారు. ఇందులో సుగ్రీవ విజయం గురించి ఒక్కొక్కరిని చెప్పుకుందాము. సుగ్రీవ విజయం రుద్రకవి మొట్టమొదటి రచన. దొరికినటువంటి యక్షగానాల్లో చాలా ప్రాచీనమైనదని కందుకూరు జనార్దన దేవునికి అంకితం ఇచ్చాడు. కందుకూరు జనార్దన దేవుని వసంతోత్సవంలో మొట్టమొదట ప్రదర్శించబడింది అని వెనటూరి వాయిని చెప్పారు. వెనటూరి వెంకటరమణయ్య గారు చెప్పారు. ఆయా పాత్రలు ఆయా వేషధారులు వచ్చి పాడినట్లుగా, తక్కిన సంధివచనాలు కూడా ఒకరి సూత్రధారులుగా రాయులుగా పఠించినట్లు కూడా యక్షగాన వీధినాటకంగా ఆడబడుచుండేదని వీటి ప్రభాశాస్త్రి గారు కూడా చెప్పారు. రాముడు వాలిని చంపి సుగ్రీవుని పట్టాభిషేకం చేయడం ఇందులో ముఖ్య కథ. అందు నాయకుడు శ్రీరాముడు. మహాత్ముడు మనుజమాత్రుడు అనరాదు అని తార వాడితో చెప్పు సందర్భంలో, నా పుణ్యం ఎలాంటిదో నీ చేత మృతి పొందే నేడు నాకు అబ్బే, నా ఆచారపరువులకు అందరాని వైకుంఠము పురం ఎదురుగా వచ్చినని మరణ సమయంలో పశ్చాత్తహృదుడై వాలి పలుకులను రాముని దైవత్వం నిరూపిస్తాను. సుగ్రీవ విజయము కరుణా భాసుర యక్షగాన ప్రబంధం ఆ రుద్రకవి చెప్పాడు తానే. తారా విలాపంలో రుద్రకవి స్వభావసిద్ధంగా కరుణ రసోద్దితము ద్విపదలో ఈ విధంగా చెప్పాడు. దారుణం బగుము చేదయ్యి మునిగి మెల్లన తెలిసి ఆ మీనాక్షి హస్త పల్లములు సాచి పావట చెదర వడిమోదు కొనుచు వాలు కన్నులను వడియు బాష్పం జలంబులు జలంబు వరదల ఈ పార అడుగులు తడబడ నరుపేద నడుము గడగడబడంగ ముక్తామణుల్ రాల పెనగొన్నవ పన్నెరులు పిరుదులపై దూల సముదించే జీవితేశ్వరు మీద ప్రాలి. సుగ్రీవ విజయం పూట 18వ పేజీ. మరణ సమయంలో వాలి రామునితో చేసిన సంవాదంలో దుఃఖము, కోపము, తర్కము, దూషణము అన్నీ కూడా వరద వలె వాలి మాటలో కనిపిస్తోంది. సీతావిరహతప్తుడైన శ్రీరాము దుఃఖమును అంగదునికి అప్పగించిన ఘట్టము కూడా రుద్రకవి కరుణతో కూడిన రసాత్మకంగా కూడా చిత్రించాడు. సుగ్రీవ విజయంపై ప్రాచీన ప్రబంధంలో రీతులు ప్రభావం గోచరిస్తాయి. కవియే కృతిపుదేగు జనార్దన స్వామిని కొనియాడి అతని పేర షష్ఠ్యంతమును పలికి తాను రచించబోవు యక్షగానమునకు కథాక్రమమును వివరించినట్లు సుగ్రీవ విజయం కృత్యాధిపతితో కనిపిస్తోంది. ఇది ప్రబంధ పద్ధతియే కానీ